నేను లాస్ట్ 10 డేస్‌గా ఒక ప్యాటర్న్‌ని గమనించి, ఆ ప్యాటర్న్ పైన ఒక స్ట్రాటజీ క్రియేట్ చేశాను. ఆ స్ట్రాటజీని లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ టెస్ట్ చేస్తే 100% రిటర్న్ ఇచ్చింది. బావుంది కదా! అని చెప్పేసి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ టెస్ట్ చేస్తే -10% రిటర్న్ ఇచ్చింది. టోటల్ రిటర్న్. సో, ఇక్కడ నా అల్టిమేట్ పాయింట్ ఏంటంటే, మనం ఏదన్నా ఒక ఇండికేటర్‌ని ఫాలో అవ్వడం గాని, లేకపోతే ఏదో ఒక ప్యాటర్న్‌కి రిపీట్ అవుతుంది కదా! అని చెప్పేసి చాలా తక్కువ టైంలో మనం దాన్ని బ్యాక్ టెస్ట్ చేసి ఫాలో అవుతూ ఉంటే, లాంగ్ టర్మ్‌లో ఆ స్ట్రాటజీ సస్టైన్ అవ్వలేదు. అట్ ద ఎండ్ మనం లాసెస్ చూస్తాం. ఎందుకు అట్లా చూస్తామంటే, ఇక్కడ బయ్యర్స్‌కి, సెల్లర్స్‌కి మధ్యన ఆ కోరిలేషన్ లాజిక్ మనం ఆ టైంలో ఆ ఇండికేటర్ గాని, లేకపోతే ఆ ప్యాటర్న్ గాని ఫార్మ్ అవుతున్నప్పుడు అర్థం చేసుకోకపోవడం వల్ల. అసలేంటి బయ్యర్స్‌కి, సెల్లర్స్‌కి మధ్యన ఉన్న కోరిలేషన్ లాజిక్ చెప్తాను. సో, నేను ఈ వీడియోలో ట్రెండ్ లైన్స్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చెప్తాను. సో దట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌కి కూడా సేమ్ సినారియో ఉంటుంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెడ్ ట్రెండ్ లైన్‌ని తీసుకుంటే, ఈ ఏరియా నుంచి ఫస్ట్ టైమ్ రిజెక్ట్ అయ్యి ఇక్కడ కిందకి పడింది. అగైన్ మళ్ళీ అక్కడి నుంచి అగైన్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ కిందకి పడింది. ఇప్పుడు థర్డ్ టైమ్ వెళ్తున్నప్పుడు మనకిక్కడ ఈ ఏరియాలో ఏదైనా రెడ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు మనకొక క్లూ లాంటిది దొరికింది. సో అగైన్ ఇక్కడ సెల్లర్స్ మళ్ళీ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఈ ట్రెండ్ ఫార్మాట్లో వాళ్ళు సెల్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని. సో అగైన్ అక్కడ మనం ట్రేడ్ తీసుకుంటే వీ కెన్ మేక్ గుడ్ ప్రాఫిట్. అట్లాగే ఇది ఒక కేసు, రీటెస్టింగ్ కేసు, ట్రెండ్ లైన్ రీటెస్టింగ్ కేసు. కానీ ఒకవేళ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వడం కేసు ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ చూడండి, 3 టైమ్స్ ట్రెండ్ లైన్ టచ్ అయింది. సో 3 టైమ్స్ టచ్ అయ్యి 4th టైం బ్రేక్ అయింది. సో ఇది బ్రేక్ అని అంటే ఇక్కడ ఏంటి లాజిక్, ఫస్ట్ టైం ఇక్కడ బయర్స్ వచ్చారు, సెకండ్ టైం ఇదే ఏరియా నుంచి బయర్స్ వచ్చారు, ఇది ఈ లైన్ పై నుంచి, థర్డ్ టైం అగైన్ ఇక్కడ ఈ ఏరియా నుంచి బయర్స్ వచ్చారు, అగైన్ 4th టైం చూస్తేనేమో బ్రేక్ అయిపోయింది. సో బ్రేక్ అయిందంటే అర్థం ఏంటంటే అక్కడ బయ్యర్స్ని కూడా డామినేట్ చేసి మరీ సెల్లర్స్ కిందకు వచ్చేసారు కాబట్టి ఇంకా ఈ ఏరియాలో బయింగ్ అనేది అంత ఎక్కువగా చూడకపోవచ్చు. సో అట్లా అగైన్ మార్కెట్ మళ్ళీ కిందకు పడిపోతుంది. సో ఇది ప్రతిసారి జరగాల అంటే లేదు. ఏదైనా సరే యాక్యురసీ రేట్ అనేది ఒక 60, 70, 80% అనేది డిపెండ్ అవుతూ టైం ఫ్రేమ్ బట్టి ఉంటుంది. సో హయ్యర్ టైం ఫ్రేమ్స్కి అయితే ఎక్కువ యాక్యురసీ రేట్ ఉంటుంది. సేమ్ ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా వర్కౌట్ అవుతుంది. కావాలంటే మీకు చూపిస్తాను చూడండి ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వీక్లీ బిట్ కాయిన్ చార్ట్. ఈ ఏరియా నుంచి హెవీగా బిట్ కాయిన్ పడిపోయింది కాబట్టి అగైన్ మళ్ళీ ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు మనం ఆ రెసిస్టెన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఏమైంది, ఫస్ట్ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, బట్ అగైన్ మళ్ళీ బులిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఓకే, మనం ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోద్దని అనుకుంటాం, అగైన్ మళ్ళీ లోపలికి వచ్చేసింది. సో అంటే దీని అర్థం ఏంటంటే ఈ లెవెల్ని ఎక్కువ రెస్పెక్ట్ చూపించట్లేదు తర్వాత బిట్ కాయిన్ బయ్యర్స్ కానీ సెల్లర్స్ కానీ అని చెప్పేసి అర్థం. సో అప్పుడు మనం దీన్ని ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ రెసిస్టెన్స్ ఈ జోన్కి అంతటికి ఇది రెసిస్టెన్స్ ఏరియా. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ ఏరియాని సడన్గా బ్రేక్అవుట్ ఎప్పుడైతే ఇచ్చిందో బిట్ కాయిన్ హెవీగా మూవ్ అయింది. సో మూవ్ అవ్వడమే కాకుండా మళ్ళీ అగైన్ ఆ లెవెల్కి వచ్చినప్పుడు మళ్ళీ బయ్యర్స్ ఇంట్రెస్ట్ చూపించారు. సో అగైన్ ఆ ఇంట్రెస్ట్ చూపించడం వల్ల మళ్ళీ బిట్ కాయిన్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోయింది. సో ఇట్లా మనం ఆ చిన్న క్లూస్, ఆ కీ లెవెల్స్ దగ్గర పట్టుకోవడం అండ్ దాని తగ్గట్టుగా మనం ట్రేడ్ చేయడం అనేది, ఒక లాజిక్ పట్టుకొని చేయడం అనేది లాంగ్ టర్మ్లో మనం సస్టైన్ అవ్వగలుగుతాం. ఇండికేటర్స్ కూడా ఇలాగే, అసలు ఇండికేటర్ ఎందుకు బై సిగ్నల్ చూపిస్తుంది, ఆ బై సిగ్నల్ చూపిస్తే మార్కెట్ రియాక్ట్ అవుతుందా, ఒకవేళ రియాక్ట్ అవుతుంటే అసలు ఎందుకు రియాక్ట్ అవుతుంది, అసలు ఇండికేటర్ వెనక లాజిక్ ఏంటి అంటే ఇండికేటర్ని మనం కంప్లీట్గా డెప్త్గా తెలుసుకోవడం వల్లనే మనం ఆ స్ట్రాటజీని లాంగ్ టర్మ్గా కూడా క్యారీ చేసుకోవచ్చు అనే పాయింట్ చెప్పడమే అల్టిమేట్ ఎయిమ్ నాది.